వందనాలు. బైబిల్ గ్రంథంలోంచి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ నడిపింపు కొరకు దేవుడు మనతో మాట్లాడలాగున, ఆయన సన్నిధి మన మధ్యలో ఉండులాగున ప్రతి ఒక్కరూ దేవుని అడుగుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, చదవబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని నాతోనూ కూడి వచ్చిన వారు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ సన్నిధి మా మధ్యలో ఉంచు, నీ ఆత్మను మా మధ్యలో ఉంచండి. ఎవరికి ఏ మాట అవసరం అయి ఉన్నదో ప్రతి ఒక్కరితో మీరే స్పష్టంగా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కోరుకుంటున్నాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుదామా. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఇక్కడ కనుక మనం చూసుకుంటా ఉంటే ఈ కొరింథీ సంఘంలో చాలామంది దేవుని వెంబడిస్తానే కొంతమంది తప్పుడు త్రోవబట్టిన వాళ్ళు ఉన్నారు. కొరింథీ సంఘంలోనే, కొరింథీ సంఘం గురించి కనుక మనం ధ్యానిస్తే కొరింథీ సంఘంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఒకడేమో విగ్రహారాధన తినొచ్చు అని అంటాడు, ఒకడేమో పరస్త్రీతో పోవచ్చు అని, అక్ర సంబంధాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ కొరింథీ సంఘంలో కనపడితే, అంతేకాదు కొరింథీ సంఘాన్ని దేవుడు దీవించి వాడికి కృపావరాలు కూడా ఇచ్చాడు. సంఘం బాగానే ఉంది, సంఘంలో లోపాలు అనేవి కనపడుతున్నాయి. సంఘం ఆత్మీయతగా కనపడుతుంది, కానీ దాని లోపలికి వెళ్ళి చూస్తే సంఘంలో కొన్ని లోపాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. మీరు బాప్తిస్మం ద్వారా నూతన జన్మలోకి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. మీరు బాప్తిస్మం పొందుకోవడం ద్వారా మీలోన పాతవి మొత్తం గతించాయి. మీరు నూతన జన్మలోకి నూతనంగా మీరు పుట్టారు అని పౌలు భక్తుడు మనతో సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం బాప్తిస్మం ద్వారా ఎప్పుడైతే నీళ్ళలో మునిగి తిరిగి లేచామో పరిశుద్ధ ఆత్మ అను వరాన్ని మనం పొందుకున్నాము. పొందుకున్న తర్వాత అంటాడు, మనలో ఉన్న ఈ పాతవి గతించే, మనలో ఉన్న పాత స్వభావం అనేది గతించిపోవాలి. మనం నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావం కలిగి బ్రతకాలి అని పౌలు భక్తుడు అన్నాడు. నా దేవుని ప్రియులారా, ఆనాడు కొరింథీ సంఘాల్లో ఎలాగైతే ఉందో ప్రస్తుత సంఘాల్లో కూడా అలాంటి వారు చాలామంది మనకి కనబడుతున్నారు. బాప్తిస్మం పొందాలంటే ముందు ఏం చేయాలంటే మారు మనసు అనేది పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలంటే ముందు, అందుకే దైవజనులు అంటారు, మీరు మారు మనసు పొందారా, మీరు మారు మనసు పొందారా అని. కొద్ది హమ్మింగ్ వస్తుంది. మారు మనసు పొందారా అని అడుగుతారు. మారు మనసు అంటే ఏంటంటే, ఇకెన్నడూ ఆ పాప జీవితంలోకి పోను, ఇకెన్నడూ అక్ర సంబంధాల్లోకి పోను, ఇకెన్నడూ శరీర కోరికలను నెరవేర్చను,
ఇది మొదలుకొని నేను క్రీస్తు సాక్షిగా బ్రతుకుతా, ఇది మొదలుకొని నేను దేవుని బిడ్డగా బ్రతకాలి అని ముందు మారు మనసు అనేది ప్రకటిస్తాం. దానికి సూచనగా బాప్తిసాన్ని పొందుకుంటాం. మనం ఏం చేస్తామంటే కొంతమంది నిజంగానే మారు మనసు పొంది బాప్తిసం ద్వారా నూతన జన్మలోకి వస్తారు. కొంతమంది బాప్తిసం మాత్రమే పొందుతారు, వారిలో పాత స్వభావం అనేది బ్రతికి ఉంది. ప్రైజ్ లార్డ్. బాప్తిసం మాత్రం పొందుతారు, అయితే వారిలో పాతవి అనేవి ఎక్కడ గతించు, అవి అంతే ఉంటాయి. మనం చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో కానీ చాలామంది దేవుని వెంబడిస్తానే వారిలో పాప స్వభావం అనేది పాప జీవితం అనేది కనబడతా ఉంది. ఇలాగా కొంతమంది రక్షణ తీసుకొని మళ్ళీ పాత అలవాట్లోనే చూస్తారు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో ఎంతమందిని వాళ్ళు ఆ పరిచర్యకు సిద్ధపరుస్తారు? 7గురిని. ప్రైజ్లో ఎంతమందిని? వారిలో చివరి వాడు ఎవరండి? చదువుతారు ఒకసారి ఆ మాట. ప్రైజ్ లార్డ్. ఎవరంట? నికోలాస్, యూదుల మత ప్రవిష్టుడు. మత అంటే ఏంటిది? ఏంటిది? చెప్పండి గట్టిగా, క్లారిటీగా చెప్పండి. ఏంటిది? ఇంకా ఈ నికోలాస్ అనేవాడు ఫస్ట్ అన్యుడు. ప్రైజ్ లార్డ్. అన్యుడు, మత ప్రవిష్టుడు అంటే మతాన్ని పుచ్చుకున్నవాడు, మతంలోకి ప్రవేశించిన వాడు. ప్రైజ్ లార్డ్. ఈడు ఫస్ట్ ఈ నికోలాస్ అనేవాడు అన్యుడిగా ఉన్నాడు. ఈ అన్యుడిగా ఉండి ఆనాడు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను పద్ధతులు మొత్తం ఇతని దృష్టికి బాగా ఉన్నాయి, నమ్మకంగా ఉన్నాయి. దీంట్లోకి వెళ్తే మనం కూడా బాగుండవచ్చు అని యోధా మతాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. యోధా మతంలోకి చేరాడు. ఎవరు? ఈ నికోలాస్ అనేవాడు. ఫస్ట్ ఏమన్నాడు? ఆత్మతోనూ నిండుకొనిన విశ్వాసముతోనూ. చదువుతారు ఒకసారి మళ్ళీ అది. ఇష్టమైనందున వారు స్టెఫను దానికంటే విశ్వాసముతోనూ. ఈ నికోలాస్ అనేవాడు ఫస్ట్ అన్య మతంలోంచి యోధా మతంలోకి వచ్చినప్పుడు అందరికంటే తారా స్థాయిలోకి మళ్ళీ ఈ భక్తి జీవితంలో కూడా కనపడ్డాడు. ధర్మశాస్త్రాన్ని ఆచరించడంలో కానీ, ధర్మశాస్త్రాన్ని వెంబడించడంలో కానీ గరిష్టగా భక్తి చేశాడు. రాను రాను యేసుప్రభు బోధలు విని, యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి, యేసుప్రభు అడుగు జాడల్లో నడిచిన వాడు ఈ నికోలాస్ అనేవాడు. ఈ నికోలాసు ఆత్మతోనూ పరిశుద్ధతను నిండుకొనినవాడు. అందుకే 12 మంది అపోస్తలులు ఈ భోజన పరిచర్యకి ఎవరినైతే ఎన్నుకోవాలి అనుకుంటారో ఈ 7గురిలో కూడా ఈ నికోలాస్ అనేవాడు ఒకడు వచ్చాడు. ఈ నికోలాసుని గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తూ ఉంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో తన గురించి మాట్లాడతాడు. ప్రకటన గ్రంథం ప్రైజ్ లార్డ్ 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మూడులో తర్వాత వెళ్దాంలే కానీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14-15 వచనాలు కానీ చదువుకుందాం. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్టును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించే వారు నీలో ఉన్నారు. అటువలే నికోలాయితుల బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఈ నికోలాస్ అనేవాడు ఎక్కడ కనపడ్డాడు మనకి?
అపోస్తుల కార్యం 6లో మనకి అక్కడ ఎలా కనపడ్డాడు? పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకున్నాడు. యేసు బోధనలు కూడా వెంబడిస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథంకి వచ్చేసరికి ఇతనే ఒక తప్పుడు బోధగా దేవుని ఆత్మ మనకి చూపిస్తుంది. దానికంటే బిలాము గురించి చెప్తాడు. దానికి ముందు వచ్చినంలో బిలాం ఏం చేశాడు? ఇశ్రాయేల్ ప్రజల్ని తప్పుడు త్రోవలో పట్టించాలని, జారత్వంలోకి పాపంలోకి నడిపించడానికి బాలాకి బిలాము బోధలు నేర్పాడు. తర్వాత చూసి దాని కింద వచ్చినంలో నికోలాయితు బోధ కూడా మీ మధ్యలో ఉంది. అసలు ఎవరు ఈ నికోలాయితు అంటే ముందుగానే చెప్పాను, ఇతడు ఒక అన్యులోంచి యోధా మతానికి వచ్చినవాడు. యోధా మతంలో కూడా తారాస్థాయి భక్తి చేసినవాడు. భక్తి చేయటం రాను రాను యేసు ప్రభుని కూడా వెంబడించి చివరిలోకి ఎందుకు ఇలా మారాడంటే, ఈ నికోలాస్ అనేవాడు ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తా అక్కడక్కడ ఏమని బోధిస్తున్నాడంటే, మీరు బాప్తిసం పొందారు కరెక్టే, మారు మనసు పొందారు కరెక్టే, పరిశుద్ధంగా ఉండాలి కరెక్టే, అయితే మీలో సున్నతి ఆచారం కూడా ఉండాలి. ప్రైజ్ లార్డ్. మీలో సున్నతి ఆచారం కూడా ఉండాలి. ధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని ఆజ్ఞలు మీరు నెరవేర్చాలి అని ప్రజలను తప్పుడు త్రోవలో నడిపిస్తున్నవాడు ఈ నికోలాస్ అనేవాడు. అర్థమవుతుందని చెప్తుంది. ఎవరు? ఫస్ట్ ఒక అన్యుడు యోధా మతంలోకి వచ్చి యోధా మతంలో భక్తిలో తారాస్థాయికి వెళ్ళినవాడు. అక్కడ నుంచి యేసుప్రభు బోధ బాగుందని ఆ బోధలోకి వచ్చి వాటిని వెంబడించి దీంట్లో కూడా తారాస్థాయిలోకి వెళ్ళాడు. కానీ రాను రాను ఇతని పరిస్థితి ఎలా ఉందంటే, ఇతడు ఒక తప్పుడు బోధగా కనపడుతుంది. నికోలాయితుల బోధను నువ్వు ఏమని ఉందాడు ఒకసారి చూద్దామా? 15వ వచనం. అటువలే అది ఏంటంటే, మీరు ఇలాంటి బోధను అనుసరిస్తున్నారు, నికోలాస్ చేసే బోధన మీరు పాటిస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడంటే, బాప్తిసం కరెక్టే, యేసు ప్రభు చెప్పినవి కరెక్టే, సున్నతి కూడా చేయాలి, అప్పుడప్పుడు విగ్రహారాధన కూడా తీసుకోవాలి. ఇలాగ ప్రజలను తప్పుడు త్రోవలోకి తీసుకువెళుతున్నాడు. దీనికి కారణం ఏంటి తెలుసా? చదువుకున్న మూలవాక్యంలో ఏమనుంది? ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించాలి. నువ్వు నేను బాప్తిసం పొందుకున్నాం. బాప్తిసం పొందుకున్న తర్వాత మనలో ఆ పాప జీవితం అనేది కనబడకూడదు, ఆ పాప స్వభావం అనేది కనపడకూడదు. ఈ నికోలాస్ ఏం చేశాడు? బాప్తిసం పొందుకున్నాడు, పరిశుద్ధంగా వెంబడిస్తున్నాడు, కానీ అప్పుడప్పుడు పాత స్వభావం కనపడుతుంది. ధర్మశాస్త్రం సంబంధించిన బోధ చేయాలి, సున్నతి చేయించుకోవాలి. పౌలు ఏమంటాడు? సున్నతి మనకి వద్దు, హృదయ సున్నతి ఒకటి చాలు. ప్రైజ్ ది లార్డ్. మన హృదయ సున్నతి చాలని రాను రాను ప్రజలను మారు మనసు వైపు, విశ్వాసం వైపు తీసుకొచ్చాడు. ఈ నికోలాస్ ఏమో కాదు, మనం దాన్నే వెంబడించాలి, పాత ఆచారాలనే వెంబడించాలి, పాత బోధలను వాటిని మనం మర్చిపోకూడదు, మనకున్న కట్టడలను వెంబడించాలని మళ్ళీ ప్రజల్ని అదే త్రోవలోకి తీసుకొని వెళ్తున్నాడు. నా దేవుని ప్రియులారా, ఈరోజు నువ్వు బాప్తిసం పొందావు, నేను బాప్తిసం పొందాం. బాప్తిసం పొందిన తర్వాత మనలో నూతన స్వభావం కనపడుతుందా, లేకపోతే ఆ పాప స్వభావం, పాత సృష్టి మనలో కనబడుతుందా? ఒకసారి స్వీయ విమర్శ చేసుకుంది. నేను బాప్తిసం పొందిన కానుంచి నాలో నూతన జన్మ అనేది, నూతన స్వభావం అనేది వచ్చింది. దాంతోపాటు ఈ పాప స్వభావం అయినా ఎక్కడైనా కనపడుతుందా? ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతా, తెలిసిన వాళ్ళు సైలెంట్గా ఉండడం, తెలియని వాళ్ళు చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి ఎన్ని రోజులకు బయటకు వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి ఎన్ని రోజులు బయటకు వచ్చారు? బాగా ఆలోచించి చెప్పండి. 400 చెప్పండి.
నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది ఎన్ని రోజులు పట్టింది? ఏది చెబితే ఏదంటావో మాకు తెలియదు. చెప్తున్నారు కానీ నోట్లోంచి బయటికి మాట బయటికి రావట్లేదు. చెప్పండి, ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని రోజులు పట్టింది చూద్దామా? నిర్గమాకాండం 12వ అధ్యాయము 51వ వచనంలో, నిర్గమాకాండం 12వ అధ్యాయము 51వ వచనం పెద్దగా చదవాలి. యెహోవా ఇశ్రాయేలును వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. ప్రైజ్ లార్డ్. ఎన్ని రోజులు పట్టింది? ఒక్కరోజు. ఆనాడే ఒక్కరోజు. అవునా? ఒక్కరోజు అనేది మనకి క్లారిటీ వచ్చింది. ప్రైజ్ లార్డ్. నేను చెప్పిన ప్రశ్న అర్థమైందా? ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి దేవుడు ఎన్ని రోజులు బయటకు తీసుకొచ్చాడు? ఒక్కరోజా కాదా? ఒక రోజులో బయటకు వచ్చేసారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ వెండి కానీ మొత్తం తీసుకొని బయటకు వచ్చారు. ఓకే. కానీ ఇశ్రాయేల్ ప్రజల్లో ఐగుప్తు ఎన్ని సంవత్సరాలు ఉందంటే వాళ్ళు చనిపోయేంత వరకు ఉందా లేదా? ఎన్ని సంవత్సరాలు ఉంది? వాళ్ళు చనిపోయేంత వరకు. బయటికి ఎప్పుడు వచ్చారు? ఒక్క రోజులోనే విడుదల వచ్చింది. కానీ ఐగుప్తులో ఉన్న అలవాట్లు కానీ, ఐగుప్తు యొక్క స్వభావం కానీ, ఐగుప్తు లక్షణాలు ఇప్పుడు చనిపోయిందాకా. ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు అలా దొరికింది, ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు తినడానికి సమృద్ధి ఉంది, కీర దోసకాయలు ఉండి అన్నీ సమృద్ధి ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీలో. అంటే ఐగుప్తు నుంచి ఒక్కరోజు విడుదల పొందారు, కానీ ఐగుప్తు యొక్క లక్షణాలు వారిలో వారి జీవితాంతం ఉంది. ఇది ఎందుకు చెప్పానంటే, మనం బాప్తిసం పొందాం, మారు మనసు క్షణంలో పొందేసాం బాప్తిసం. కానీ ఈ క్రీస్తు స్వభావం అనేది మనలో జీవితాంతం ఉండాలి. ఇక్కడ చెబుతున్నాడు, మీలో క్రీస్తు స్వభావం తక్కువ కనపడుతుంది, కానీ పాప స్వభావం అనేది ఎక్కువ కనపడుతుంది. మీలో పాప స్వభావం అనేది ఎక్కువ కనపడుతుంది. నా దేవుని ప్రియులారా, దేవుడు లోకంలోంచి మనల్ని ప్రత్యేకపరిచాడు, లోకంలోంచి ఏర్పరుచుకున్నాడు. అందుకే ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాలి. వాటిని మనం మళ్ళీ ఆచరించకూడదు. కొంతమంది మనల్ని చర్చికి వస్తారు వారం, కానీ ఇంటికి పోగానే అమ్మాయి చర్చియే, ఆచారాలు ప్రార్థన భయ్యా మంచిదే, కానీ ఆచారాలు కూడా ఎందుకో ఇప్పటి నుంచి వచ్చినాయా? మన తాతల కానుంచి వచ్చింది. అందుకే అంటాను, మీలో ఆ పాప స్వభావం అనేది కనబడకూడదు. మీరు నూతన జన్మ ఎత్తినవారు, నూతనంగా సృష్టించబడిన వారు. మీలో మళ్ళీ ఆ పాప స్వభావం అనేది కనబడకూడదు. యోధా యేసు ప్రభుని అనుక్షణం వెంబడించారు. యేసు ప్రభు ఆడికెళ్తే ఆడికెళ్ళాడు. యేసు ప్రభు అధికారం ఇస్తే అధికారాన్ని పొందుకొని రోగాలను స్వస్థపరిచాడంట, దయ్యాలను విడిపించాడంట. యేసు ప్రభు పరిచర్లో నిమగ్నంగా వాడబడ్డవాడు కూడా యోధా కనపడ్డాడు. కానీ యోధాలో పాత స్వభావం అంతే మేల్కొని ఉంది, చనిపోలా. యేసు ప్రభును వెంబడించాడు, బాప్తిసం తీసుకున్నాడు, ప్రభు సేవలో వాడబడుతున్నాడు. కానీ మధ్యలో దుర్బుద్ధి అనేది కనపడుతుంది. డబ్బు సంచి అతని దగ్గరే ఉంది, డబ్బులు వేసి మొత్తం అతనే తీసుకుంటున్నాడు. చివరికి యేసు ప్రభును కూడా డబ్బు కోసమే అమ్ముకున్నాడు. నేను చెప్పాను కదా, మనం చర్చికి వస్తానే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, అప్పుడప్పుడు మనలో పాప స్వభావం అనేది కనబడతాం, పాప స్వభావం అనేది. అందుకే దేవుడు ఈరోజు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మీరు నూతన జన్మ ఎత్తిన వారు, నూతనంగా సృష్టించబడిన వారు, మీలో పాప స్వభావం అనేది కనబడకూడదు. మీలో ఆ పాప స్వభావం, పాప క్రియలు అనేవి కనబడకూడదు. మీరు నవీన స్వభావం కలిగిన వారు,
క్రీస్తులో మీరు కడగబడిన వారు, క్రీస్తుతో పాటు మీరు లేపబడిన వారు. మనకి తెలియకుండానే ఒక్కోసారి అనాచారాల్లోకి మనం వెళతాం. అవునా? తెలియకుండానే ఆ ప్రాంతాల్లోకి వెళతాం. తెలియకుండా వెళ్తే అది వేరండి. తెలియకుండా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేస్తే క్షమించడు. మనోళ్ళు చాలామంది తెలిసి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. తెలిసి తప్పులు చేసేవాళ్ళు, తెలిసి ఆచారాలను పాటించేవాళ్ళు ఉన్నారు. ఈరోజు నువ్వు ఆచారాలను పాటిస్తే నువ్వు నిజంగా క్రీస్తుతో కడగబడాల. నీలో ఆ పాప స్వభావం అంతే మేలుకొని ఉంది. అన్న సాక్షి చెప్తాడు చూడు, శాలేమన్న. మీరు చాలాసార్లు విన్నారు. ఏంటిదంటే అది బాప్తిసం పొందటానికి చాలామంది వచ్చారు. చాలామంది వచ్చినప్పుడు అందరూ బాప్తిసం తీసుకుంటున్నారు. ఒక ఆమెమో మునుగుతుంది కానీ చెయ్యి మాత్రం గుర్తుకొచ్చిందా మీకు? బాప్తిసం తీసుకుంటుంది కానీ చెయ్యి ముంచట్లా. మనిషి మొత్తం మునుగుతుంది కానీ చెయ్యి మాత్రం పైకి లేపే పెడుతుంది. ఇక అన్నోళ్ళు చెయ్యి బలవంతంగా దించినా మళ్ళీ లేపుతుంది, చెయ్యి దించినా లేపుతుంది. ఇక పైకి లేపి, అమ్మా బాప్తిసం అనేది నీ దేహం మొత్తం మునగాలి, నీ దేహం మొత్తం మునిగిపోవాలి, నువ్వేం చెయ్యి ముంచట్లేదంటే ఆమె అందంట శాలేమన్నతో, అన్నా బాప్తిసం తీసుకోముందు ఒక ఆమెతో గొడవ పెట్టుకున్నా. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం తీసుకోముందు గొడవ అయింది. కానీ నువ్వు వాక్యం చెప్పినప్పుడల్లా బాప్తిసం తీసుకోవాలి, ఎప్పుడు చనిపోతామో తెలియదని వాక్యం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయితే ఒక తీర్మానానికి వచ్చా. ఆ లేఖనం ఏముంది? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేసి నీ దేహం మొత్తం పరలోకం వెళ్ళింది. నీ కాలు నిన్ను అభ్యంతరపరిచిన ఎడల తీసివేసి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల తీసివేయమన్నావు కదన్నా. ఈ దేహం పరలోకం వెళ్తే చాలు, చెయ్యి వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదు అని బాప్తిసం దగ్గరికి వచ్చేసరికి చెయ్యి ముంచట్లా, మనిషి మొత్తం మునుగుతుంది. 2-3 చేతులు పట్టుకుని లాగినా ముంచట్లా. ఇక తర్వాత అడిగితే ఏందమ్మా అంటే ఇట్లా గొడవ అయిందన్న. బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ చేతికి ఒక్కదానికి మారు మనసు లేదు కదా, దీని ద్వారా ఆమెను కొట్టి మళ్ళీ దీనికి కూడా బాప్తిసం ఇప్పిస్తా. ప్రైజ్ లార్డ్. ఈ చేతి ద్వారా ఆ వ్యక్తిని కొట్టి మళ్ళీ ఈ చేతి వాటికి తర్వాత బాప్తిసం. అది కరెక్ట్ కాదమ్మా. అంటే కొంతమంది ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. అయితే దేవుని ఆత్మ ఏంటంటే తెలుసా, నువ్వు క్రీస్తు ఎలాగైతే చనిపోయాడో నువ్వు కూడా నీ పాప జీవితంలో చనిపోయావు. క్రీస్తుతో నువ్వు బాప్తిసం ద్వారా ఎలాగైతే బ్రతికించబడ్డావో నువ్వు కూడా బాప్తిసం ద్వారా తిరిగి లేచావు. నా దేవుని ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు నీలో ఆ పాప స్వభావం ఏదైనా కనపడుతుందా? బాప్తిసం పొందాం, పైకి భక్తి కలిగిన వారి వాళ్ళే బతుకుతున్నాం, కానీ భక్తిలో ఉన్న శక్తిని నువ్వు ఆశ్రయించట్లా. యేసు ప్రభు పాదాలు నువ్వు పట్టుకోవట్లా. అప్పుడప్పుడు నీలో పాప స్వభావం కనపడుతుంది, అప్పుడప్పుడు నీలో పాప క్రియలు కనపడతాయి. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు, మళ్ళీ అక్ర సంబంధాల్లోకి వెళతారు. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు, చర్చికి వచ్చేటప్పుడే చుట్టా బీడి తాగొస్తారు. ఒక సినిమా చూసి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఒక సీరియల్ చూసి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏడకి చర్చికి వచ్చేటప్పుడే. ఎక్కడ నీ మారు మనసు ఏది? మరి నువ్వు నూతన స్వభావం కలిగి ఉన్నావు. క్రీస్తుతో నువ్వు కడగబడ్డావా? క్రీస్తు రక్తంలో. ఇలా ఉంటే నీ భక్తి ఏమైంది? ఇలా ఉంటే నువ్వు పరలోకానికి చేరతావా? యేసు ప్రభుకు నచ్చంది ఏం తెలుసా? ద్వంద్వ జీవితం నచ్చదు. చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటావు ఆయనకి. దీన్ని ఏమంటారు? వేషధారణ. ఆయన ఏమన్నాడు? వేశ్యనైనా క్షమిస్తాడు, వేషధారను. అని డేంజర్లో ఉంది. మనమే తెలిసి భక్తి చేస్తున్నాం, తెలిసి పాపం చేస్తున్నాం. ప్రమాదంలో ఉంది ఎవరు? మనమే. అయితే దేవుని ఆత్మ అంటుంది, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోవాలి, అవి మళ్ళీ మనల్ని ఎప్పుడు కనపడదు. నీలో ఎక్కడ చూసినా ఆ పాప స్వభావం అనేది మారాలి. నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ వస్త్రధారణ మారాలి.
అప్పుడే నువ్వు క్రీస్తునందు జన్మించిన వ్యక్తిగా కనబడతావు. అప్పుడే నేను చూసి అనేక మంది దైవభక్తి కలిగిన స్త్రీ, దైవభక్తి కలిగిన పురుషుల్లాగా సమాజానికి. గెహాజీని కూడా చూడండి, ఎలీషానేమో నమ్మకంగా భక్తి చేస్తున్నాడు, దేవుని సన్నిధిని వదిలిపెట్టకుండా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. గెహాజీ ఏం చేశాడు? ఏది ఆశించాడు? వెండి బంగారాలను ఆశించాడు. ఒక దైవజనుడేమో వాటిని వదిలేసుకున్నాడు. వీటికంటే శ్రేష్టమైన వాడు నా దేవుడు. ప్రైజ్ లార్డ్. ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు? దేవుడు కాదు, నాకు ఇదే శ్రేష్టం. దేవుని వెంబడిస్తానే గెహాజీలో ఏం కనబడింది? ఈ పాప స్వభావం కనపడతా ఉంది, ఈ పాప క్రియలు అనేది కనపడతా ఉన్నాయి. ఏంది సంపాదించుకున్నాడు? గెహాజీకి ఏం సంపాదించుకున్నాడండి? ఆస్తిని సంపాదించుకున్నాడా? ఏంటిది? కుష్టిని సంపాదించుకున్నాడు. నిజంగా యేసుప్రభును వెంబడించి నువ్వు గనక ఇలాంటి ఆలోచనలు కనుక తీసుకుంటే, ఇలాంటి ఆలోచనలు కనుక తప్పుడు త్రోవలో కనుక నువ్వు పోతే నీ జీవితం కూడా అంతే మారింది. అందుకే యేసుప్రభు అంటాడు, నువ్వు ఆ జీవితంలో పోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు అలాగ బ్రతకటం నాకు ఇష్టం లేదు, నీలో పాప స్వభావం అనేది ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలందరూ ఒక దేశం మీదకి యుద్ధాన్ని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్లో అది చిన్న దేశం. ఆ దేశం మీద పోవడానికి సిద్ధంగా ఉన్నారు. దాని మీదకి యుద్ధానికి పోవడానికి యెహోషువ కొంతమందిని సిద్ధపరిచినప్పుడు కొంతమంది వేగుల వారిని పంపించారు. ఆ దేశం మీదకి యుద్ధానికి పోవడానికి మనం ఎంతమంది బావచ్చు అని కొంతమంది పంపించినప్పుడు ఆ వేగుల వారు వెళ్ళి చూసి యెహోషువతో అన్నాడు ఏమంటే, ఆ దేశం మీద పోవటానికి 2 లేక 3,000 మంది వెళ్ళి ఆ దేశాన్ని జయించగలం. ఎంతమంది? అది చిన్న పట్టణం, హాయి అనే పట్టణం మనకి యెహోషువ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. చిన్న పట్టణం హాయి అనే పట్టణం మీదకి 2 నుంచి 3,000 మంది వెళ్ళి యుద్ధం చేసి దాన్ని జయించుకొని రావచ్చు. కానీ యెహోషువ పొద్దున్నే లేచి 3,000 మందితో హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ప్రైజ్ లార్డ్. ఎంతమంది? 3,000 మందితో హాయి అనే పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ 3,000 మంది ఆ చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు. ప్రైజ్ లార్డ్. 3,000 మంది ఆ చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు. దాంతోపాటు చూస్తే ఈ 3,000 మందిలో కొంతమంది చనిపోయారు. ఎంతమంది చెప్తారా? ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది చనిపోయారు? ఎంతమంది అండి? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూస్తారా? అందుకే అప్పుడప్పుడు బైబిల్ చదువుతూ ఉండాలి. డైలీ చదవకపోయినా అప్పుడప్పుడు చదివితే ఇలాంటి గుర్తుంటాయి. 7వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. ఎంతమంది అంట? ఈ 3,000 మందిలో ఇశ్రాయేల్ ప్రజల్ని హాయి వారు ఎంతమంది? 36 మందిని హతం చేశారంట. అప్పుడు యెహోషువ అర్థమయ్యి దేవుని పాదాలు పట్టుకొని ఆ మందసం ఎదురు కూర్చొని ధూళి పోసుకుంటూ ఏడుస్తా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోషువ ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నా ముందు నిలబడ్డావు అని. ప్రభువా, మేము వాళ్ళతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి మీద ఓడిపోయాం. అది చిన్న పట్టణమే, నువ్వు మాకు పెద్ద పెద్ద పట్టణాల మీద జయాన్ని ఇచ్చావు, ఈ చిన్న పట్టణం మీద మేము జయాన్ని కాగా మాలో 35 మంది చనిపోయారు అనేసరికి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. మీలో అపవిత్రమైనది నాకు ఒకటి కనపడింది. నేను చెప్పిన ఆజ్ఞలను మీరు వెంబడించలా, నేను చెప్పిన ఆజ్ఞలను మీరు గైకొనలా. మీలో శపితమైనది ఒకటి నాకు కనపడింది. అది కనుక మీ నుండి తీసేస్తే మీకు జయాన్ని ఇస్తాను, అది కనుక మీ నుండి తీసివేస్తే మీకు యుద్ధంలో జై జీవితం కలిగిద్ది అన్నప్పుడు యెహోషువ ఆరాధిస్తాడు.
ఎవరి ద్వారా మనకి ప్రాణ నష్టం కలిగింది? ఏ వ్యక్తి ద్వారా మనకి ప్రాణ నష్టం కలిగినప్పుడు, కొత్త ఆరాధించినప్పుడు ఎవరు కనపడతారు? ఆకాను అనే వ్యక్తి మనకి కనపడతాడు. ఆకాను అనే వ్యక్తి మనకి కనపడతాడు. చూసారా ఒకసారి అది? ఉదయమున 14 నుంచి చదవనా? నీవు లేచి 20 నుంచి చదువుదాం. 20 నుంచి. ఆకాను యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుంది. ఏం చేశాడంట? చూశాడు, ఆశించాడు. కొంతమంది మనం కూడా ఇంతే కనపడుతుంది. లోకం వైపు చూస్తాం, లోకంలో ఉన్న వాటిని ఆశిస్తాం. ఏంటిది? దేవుడు ఏం చెబుతాడు? నువ్వు లోకాన్ని ఆశించు మాకురా, నువ్వు నూతనంగా జన్మించబడ్డావు, లోకపు ఆలోచనలు కానీ లోకపు ప్రవర్తనలో నువ్వు పోమాకు, వాటిని నువ్వు ఆశించు మాకు. ఈ ఆకాను ఏం చేశాడు? వాటిని ఆశించాడు. ఆశించిన తర్వాత ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? రాళ్ళు కొట్టి ఎవరిని? కుటుంబాన్ని మొత్తాన్ని రాళ్లతో కొట్టి చంపి పెద్ద కుప్పగా. ఆకాను అనేవాడు దేవుని సంబంధ, లోక సంబంధ? ప్రైజ్ ది లార్డ్. దేవుని సంబంధి, దేవుని ఆజ్ఞలను పాటించాల్సిన వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన వ్యక్తి ఎవరు? ఈ ఆకాను అనేవాడు. ఆకాను ఏ గోత్రానికి సంబంధించిన వాడు? ఏ గోత్రం అండి అది? ప్రైజ్ ది లార్డ్. ఏ గోత్రం? యోధా గోత్రానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, నీ సింహాసనాన్ని చిరకాలము స్థిరపరుస్తాను. ఎవరికి వాగ్దానం చేశాడు? దావీదు ఏ గోత్రం? యోధా గోత్రం. ఈ ఆకాను వాడు ఏ గోత్రం? నమ్మకంగా ఉంటే దేవుడు రాజును చేసేవాడేమో యోధా గోత్రం నుంచి. కానీ దీన్ని ఆశించాడు, లోక సంబంధమైన వాటిని ఆశించాడు, వెండి బంగారాన్ని ఆశించాడు, దోపుడు సొమ్మును కొంత ఆశించి దేవునికి శాపగ్రస్తుడిగా. నేను చెప్పే ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోనండి. దేవుడు కాకుండా లోకాన్ని గనక ఎవరైతే ఆశిస్తారో, లోక సంబంధమైన క్రియలు ఎవరైతే నడుస్తారో, వారి జీవితం శాపగ్రస్తంగా మారింది, ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండదు. దేవుడు మమ్మల్ని ఎందుకు దీవించట్లేదు, దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించట్లేదు అని అంటే, నీలో ఇలాంటి స్వభావం కనపడుతుంది కాబట్టి ఆశీర్వాదాన్ని దేవుడటగా ఆపుతున్నా. దీవించబడాలని ఉందా లేదా? అన్న నాకైతే దీవించబడాలని ఉందా అన్న వాళ్ళు చేతులు ఎత్తారా? వద్దా? దీవెనలు వద్దా? చెప్పనండి. దీవెనలు వద్దంటే చేతులు దించండి. దీవెనలు కావాలి, దేవుడు మమ్మల్ని దీవించాలన్న వాళ్ళు చేతులు ఎత్తారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆశ ఉంది కదా, అవునా? దేవుడు అంటాడు, నేను నిజంగా దీవిస్తా, అయితే నీలో ఈ స్వభావం కనపడకూడదు, నీలో ఇలాంటి క్రియలు కనపడకూడదు. నువ్వు క్రీస్తునందు నూతనమైన సృష్టి, నీలో పాతవి గతించిపోవాలి. లోకానికి సంబంధించిన క్రియలు నీలో కనపడకూడదు, లోకానికి సంబంధించిన ఆచారాలు నీలో కనపడకూడదు, లోకానికి సంబంధించిన ఏ అలవాటైనా నీలో కనబడకూడదు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని రక్తంతో కడగబడిన దానివి, కడగబడిన వ్యక్తివి. పరీక్షించుకుందామా, చూసుకుందామా? నువ్వు క్రీస్తునందు నూతన సృష్టిగానే ఉన్నావా, లేకపోతే పాత సృష్టిగా సరైన మారు మనసు పొందావా? పాప జీవితాన్ని విడిచిపెట్టావా? ఆ పాప లోకంలోకి పోతున్నావా? ఒకసారి పరీక్షించుకుందాం, ఒకసారి మనలను మనం సరిదిద్దుకుందాం. లేఖనం ఏమంటుంది? ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడా వాడు నూతన సృష్టి, వాడిలో ఉన్న పాతవి గతించిపోవాలి. ఇలాగా చాలామంది ఆశీర్వదించబడటానికి కారణాలు ఏంటంటే పాప జీవితం వదిలిపెట్టారు. శపించబడటానికి చాలామంది కారణాలు ఏంటంటే కొంత ఆశించారు లోకం సంబంధించి.
ఈ నికోలాస్ అనేవాడు ఏం చేశాడు? దుర్బోధ చేసి, దేవుని వెంబడిస్తానే దుర్బోధ చేసి శాపగ్రస్తమైన జీవితంలోకి వచ్చాడు. గెహాజీ కానీ యోధా కానీ కనుక మనం చూస్తే వీళ్ళంతా నూతన జన్మ ఎత్తిన వాళ్ళు, అవునా? క్రీస్తు కొరకు బ్రతికిన వారు. కానీ వీరిలో ఏం కనపడింది? పాపస్వభావం. యాకాన్ అనేవాడు కూడా దేవుని సంబంధి, దేవుని బిడ్డ. రాజులైన యాజక సమూహంలో యోధా గోత్రంలో పుట్టినవాడు. అయితే ఏది ఆశించాడు? వెండి బంగారాన్ని, వ్యర్థమైన వాటిని ఆశించాడు. చివరి తన జీవితం ఏమైపోయింది? శాపగ్రస్తం. చివరి ఒక ఆమె కూడా గురించి చెప్పి ముగిస్తాను. ఎవరామా చెప్పకముందు చెప్తున్నారే. ఆదికాండం 31వ అధ్యాయము 32వ వచనం కానుంచి చదువుకుందాం. ఆదికాండం 31వ అధ్యాయము 32వ వచనం కానుంచి చదువుకుందాం. ఆదికాండం 31 ఎవరి వద్ద 32 34 వచనాల దాకా చదువుకుందాం. వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలితివనగా యాకోబు, నీవు బలవంతంగా నా యొద్ద నుండి నీ కుమార్తెను తీసుకుందువేమో అనుకుని భయపడి తిని, ఎవరి యొద్ద నీ దేవతలు కనబడినో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకోమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలని యాకోబునకు తెలియలేదు. లాబాను యాకోబు గుడారంలోనికి, లేయా గుడారంలోనికి, ఇద్దరు దాసీల గుడారంలోనికి వెళ్ళను గాని అతనికి ఏమీ దొరకలేదు. తర్వాత అతడు లేయా గుడారంలో నుండి బయలుదేరి రాహేలు గుడారంలోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమందంతటను తడివి చూసినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అతడు ఎంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి, చాలు ఇది చాలా వాటికి మనకి తెలిసిన విషయమే. ఈ లాబానికి పుట్టిన కుమార్తెలు ఉండరు కదా, ఎవరెవరు? లేయా, రాహేలు. వీళ్ళిద్దరూ తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారంట? కొన్ని విగ్రహాలను, ఒక విగ్రహాన్ని తెచ్చుకొని, ఎవరు తీసుకున్నారు? రాహేలు. ఎవరు? యాకోబు ప్రేమించిన ప్రియమైన భార్య. ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. ఎంత ప్రేమ అది! ఎన్ని సంవత్సరాలు? ఒక 2-3 సంవత్సరాలు ఒక వ్యక్తిని ప్రేమిస్తేనే తట్టుకోలేం. పోయిన శనివారం పేట పక్కన ఉన్న ఒక ఊరు, తిమ్మాపురం అనే ఊరు వెళ్ళాం. సమస్య ఏంటంటే, అయిపోయింది చెప్పి ముగిస్తాను. సమస్య ఏంటంటే, వీడు చదువుకున్నాడు, ఏ వర్క్ లేక ఇంట్లోనే కూర్చున్నాడు. ఇన్స్టాగ్రాము ఓపెన్ చేశాడు, ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉండగానే, ప్రైజ్ లార్డ్, రీల్స్ చూడగానే తన కళ్ళకి ఒక మెరుపు మెరిచిందట. ప్రైజ్ లార్డ్. ఈ ఫోన్లో ఒక మెరుపు మెరిసేసరికి ఏందనేది చూడగానే లాబాను ప్రేమించినట్టుగానే వీడు కూడా ఆయన చూసి ఆ క్షణం అందే ఏమిచ్చాడు? ఆ సినిమాలో వాడు అంటాడు చూడు, ఏం సినిమాల గురించి చెప్తున్నా, ఏమిచ్చావురా? మనసు ఎలా ఉండిద్దిరా? దాని కలర్ ఏందిరా? దాని రూపేందిరా? అనా కొంతమంది మనసులు ఇచ్చేస్తాడు. అయితే ఈ ఇన్స్టాగ్రామ్లో వీడు ఫాలో అవటం వల్ల ఒక అమ్మాయి బాగా క్లోజ్ అయింది. అయితే ఇక హాయ్ అని మెసేజ్ పెట్టుకున్నారు. చివరికి ఎట్ట అయిందంటే 2 నెలల 3 నెలల్లోంచి వీళ్ళ ప్రేమ తారా స్థాయిలోకి వెళ్ళిపోయి. ప్రైజ్ లార్డ్. కుర్రోడు చూస్తే బాగా చక్కగా ఉన్నాడు. ఇక ఎన్ని రోజులు పరిచయం? ఎన్ని రోజులు అంతే, ఒక 2 నెలలు 3 నెలలు అంతే, ఎక్కువ ఏమి లేదు. ఈ ప్రేమ తారాస్థాయిలోకి వెళ్ళిపోయింది. తారాస్థాయిలోకి వెళ్ళిపోయేసరికి ఇక ఈ విషయం వాళ్ళ ఇళ్ళలో తెలిసింది. ఏమని తెలిసిందంటే, వీడు ఏ వ్యక్తినైతే ప్రేమించాడో ఆ వ్యక్తి వీడికి చెల్లెలైతాను. ప్రైజ్ లార్డ్.
ఏంటిది? చెల్లెలైద్దంట. చెల్లెలు అయ్యేసరికి మనసు ఇచ్చాడు కదా, ప్రేమించాడు కదా, వదులుకోలేకపోతున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఇన్ని మోసం చేసింది. మోసం చేసి మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని నన్ను ఒప్పుకోవట్లేదు, ఇక్కడ నుంచి నువ్వు నేను బాయ్ బాయ్, నీకు నాకు ఏ సంబంధం లేదని ఆ ఇన్స్టాని బ్లాక్ చేసేసింది. ప్రైజ్ లార్డ్. ఏం చేసింది? ఈ 3 నెలల్లోనే అమ్మాయితో లైఫ్ సెటిల్ చేసుకున్నాడు, కలలుగా అన్నాడు. ఆ అమ్మాయిని నా జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. ఆ అమ్మాయితో ఎన్నో డ్రీమ్స్ పెట్టుకున్నాడు. ఇక ఈ 3 నెలల సరికి కట్ ఆఫ్ అయ్యేసరికి ఇక వాడు ఇంట్లోంచి బయటికి రావట్లా. 2-3 సార్లు సూసైడ్ చేసుకోపోయాడు. మన కందిమల్ల హాస్పిటల్ ఉంది పేటలో, దాంట్లో దగ్గర ఒక 4 రోజుల నుంచి 4 రోజులు దాంట్లో ఉన్నాడు. ఎందుకు? బలం టానిక్ తాగాడా? ప్రైజ్ లార్డ్. ఏం టానిక్? ఎందుకు బలం టానిక్? చనిపోవటానికి బలం టానిక్ తాగాడు. ఎవరి కోసం? ఈ అమ్మాయి కోసం. ఈ 2 నెలల ప్రేమే, 2 నెలల ప్రేమ కోసం వాడు ఎన్నో కలలు కన్నాడు, ఎన్నో ఆశయాలు పెంచుకున్నాడు. కానీ అమ్మాయి చివరికి చెల్లెలేదని తెలిసి ఇక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళేమో ఏమనంటున్నారు, ఇడైనా చేసుకుంటా. ఎవరైనా అడిగితే సమాధానం నేను కదా చెప్పేది. మేము చెప్పాం, అయ్యా అమ్మాయి నీకు చెల్లెలైద్ది, ఒకవేళ మీరు వాళ్ళు ఒప్పుకున్నా, ఇంట్లో వాళ్ళు కార్డులు కొట్టడానికి వెళ్ళినా కార్డు ఇచ్చేటప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, అమ్మాయి దేవురు, అమ్మాయి ఏం చేసిద్దని. అడిగినప్పుడు అమ్మాయి చెల్లెలని జరిగితే కార్డు ఇచ్చేవాడు కూడా అవమానం కదా. నువ్వు సమాజంలో తిరిగినప్పుడు వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నీకు అవమానం కదా. అంటే అవి అయితే నేను చూసుకుంటాలేమన్నా అంటాడు. వాటికి సమాధానం, నాకు మాత్రం అమ్మాయితోనే పెళ్ళవ్వాలి, నేను అమ్మాయినే చేసుకుంటా. అరే అది కరెక్ట్ కాదురా, వేరే వాళ్ళు అయితే ఎట్టకట్ట చేయొచ్చురా, సొంత చెల్లెలు అవుతుందిరా నీకు అనేసరికి వాడు మాట వింటల్లా. పొద్దున్న 11ంటికి వెళ్ళాం ఆ రూమ్లోకి, బయటకు వచ్చేసరికి 3 అయింది. ఎంత చెప్పినా వెంటలా. అయితే దైవజనులు కదా, వాడు 1 ఆకు చదివితే వీళ్ళు 4 ఆకులు చదివిన వాళ్ళే కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఎవరైనా. ప్రైజ్ లార్డ్. అతడు 1 ఆకు చదివితే 4 ఆకులు చదివి తిరగేసి వచ్చాడు. వాడికి చెప్పాల్సినవి చెప్పి ఆ రూమ్లోంచి బయటికి తీసుకొచ్చాం. ఆ దేవుని ప్రియులారా, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ లోక సంబంధమైన ప్రేమ వాయా వరుస లేకుండా ఉండిద్ది. వాడు 1 నెల లేదు, 2 నెలలు లేదు, ఈ 2 నెలల ప్రేమకి వాడు ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. చివరికి వాడి జీవితాన్ని ఏం చేసుకోబోయాడు? సూసైడ్ చేసుకోబోయాడు. ఒకసారి సూసైడ్ పోతానికి పరిగెత్తుంటే కుటుంబ సభ్యులు వెంటబడి వాడిని కాపాడు. 1-2 సార్లు తప్పిస్తారు, పొద్దాక వాడు కాపలా ఉండలేరు కదా. ఇలా ఎన్నోసార్లు ప్రమాదం చేసుకోపోయాడు. అయితే మేము వెళ్ళి మాట్లాడాయా, అది కరెక్ట్ కాదు, నువ్వు ఇలా రా, నువ్వు ముందు ఆలోచన నుండి బయటికి రా, దేవుడు నీకు ఏదో మార్గాన్ని చూపుతాడు, మంచి లైఫ్ని చూపిస్తాడని వాడితో మాట్లాడి చిన్నగా వాడి ట్రాక్ అంటే వాడి ఆలోచనలోంచి బయటికి తీసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పర్వాలా, దేవుడి మీద డిపెండ్ అయ్యాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 నెలల ప్రేమకి వాడు అంత ప్రేమించుకున్నాడు. ఈ నెన్నేళ్ళు 14 సంవత్సరాలు. ఎవరో యాకోబు. రాహేలు ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు? 14 సంవత్సరాలు ప్రేమించాడు. 14 సంవత్సరాలు ప్రేమించాడు. అంటే తండ్రి నుంచి వచ్చారు. ఏమేది ఆశించింది? ఏం ఆశించింది? కొంత విగ్రహారాధాన్ని ఆశించి వాటిని తీసుకుని వచ్చింది. ఎందుకు? నేను మా ఇంటికి పోయిన తర్వాత వీటిని పెట్టుకొని నేను ఆరాధించుకోవచ్చు. అవునా? ప్రైజ్ లార్డ్. మా తండ్రి దగ్గర ఉన్న వాటిని తీసుకొని వచ్చి వీటి ద్వారా నేను నా దేవుడిని ఆరాధించుకోవచ్చు అనుకుంది. అది దేవుని ఆజ్ఞ ఏంది? నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అని ఆజ్ఞ. అయితే వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, లాబాను వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలా. దేవుడు లేయాని దీవించాడు, ఆశీర్వదించాడు, అనేకమైన సంతానాన్ని ఆమెకి ఇచ్చాడు. రాయలు పుట్టిన వాళ్ళు ఎవరండి? ఎవరెవరు? యోసేపు, బెన్యామిన్. అంతే. వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత ఆమె బ్రతికిందా? యాత్ర ముగిసిందా? బెన్యామిన్ ఎప్పుడైతే కనిద్దో ఇక అప్పుడే ఆమె చనిపోయింది. దేనికి కారణం?
దేనికంటే మనం చదువుకున్న మూలవాక్యం ఏంటిది? ఎవడైనాను క్రీస్తునందున నూతన సృష్టి, పాతవి అన్న. ఇశ్రాయేల్ ప్రజలకి ఆది కాండంలో ఉన్న వాడికి యేసు ప్రభు తెలియదుగా అంటే మన దైవజనులు చూపించాడు కదా. విన్నారా మీరు? దైవజనులు బుధవారం మెసేజ్లో త్రిత్వమైన దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడు అనేది మనకి చూపించాడు. మీరు ఒకసారి వినండి. ఇప్పుడు మళ్ళీ అది మొత్తం చెబితే అది 1 గంట పట్టిద్ది. ఆది కాండంలో మన పితరులతో మాట్లాడినవాడు యేసుక్రీస్తు ప్రభువే. ప్రకటన అంటే ఇక ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నవాడు ఆయనే. త్రిత్వమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళతో అప్పుడు ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. యేసు ప్రభు సర్వాంతర్యామిగా ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు, వహిస్తున్నాడు. అంటే ఈ రాహేలు కూడా దేవుని వెంబడించి దేవుని ఆరాధిస్తున్న తనలో ఈ పాప స్వభావం అనేది కనబడడం ద్వారా ఆమె జీవితం ఏమైంది అర్ధాశుకై. 2 సంతానానికి జన్మనిచ్చింది, ఇక లైఫ్ చూడటానికి లేదు, ఆశీర్వాదకరమైన జీవితాన్ని చూడటానికి లేదు. అందుకే దేవుడు అంటాడంటే నీలో ఆ పాప స్వభావం కనపడకూడదు. అది కనపడితే నేను నిన్ను ఆశీర్వదించలేను. ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది. ఒక్క మాటను మీరు మనసులో పెట్టుకోండి. ఏంటిదంటే ఈ పునరుద్ధాన దినాన ఆదివారం రోజు ఒక్క మాట మనసులో పెట్టు. ఏంటిదంటే నాలో ఎక్కడ పాప స్వభావం కనపడకూడదు. పాత స్వభావం వదిలిపెట్టిన ఎక్కడ నాలో కనపడకూడదు. వదిలిపెట్టిన ఆచారాలు ఎక్కడ నాలో కనపడకూడదు. లోక సంబంధించిన క్రియలు కానీ వాటి అలవాట్లు కానీ నాలో కనపడదు. మనం మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత మనకు మాజీ స్నేహితులు ఉంటారు. ఎవరు? మాజీ ప్రియురాలు ఉంటారు, మాజీ ప్రియులు ఉంటారు, మాజీ స్నేహితులు. బాప్తిసం పొందకముందే అసలు పట్టించుకోరు. ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో, బాప్తిసం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు స్టార్ట్ అవుతాయి మెసేజ్లు. బ్రదర్ వారు ఎలా ఉన్నావు? ఏం చాలా రోజులు కనపడతలేదు, ఫోన్ కూడా చేయట్లేదు. అప్పుడు దాకా మెసేజ్లు ఉండవు. బాప్తిసం పొందకముందు మెసేజ్లు. బాప్తిసం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు స్టార్ట్ అవుతాయి. పాత ఫ్రెండ్స్ అప్పుడు స్టార్ట్ అవుతారు. పాత అలవాట్లు మళ్ళీ లేపడానికి అప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ఒక ఆగస్టిన్ లాగా బ్రతకాలి. ఆగస్టిన్ గురించి తెలుసు కదా. ఎవరో ఆగస్టిన్ లాగా బ్రతక. మనోళ్ళు మాజీ ప్రేమికులు ఎవరైనా కనపడ్డారు అనుకో, వాళ్ళు ఆ బజార్లో కనపడితే మనం ఈ బజార్లో కూడా పోవాలి. వాళ్ళు పలకరించినా నీకు దండవమ్మ, నిన్ను నమ్ముకొని నా జీవితం సర్వనాశనం అయిపోయింది, ఎక్కడైనా వదిలిపెట్టు. ఆ యేసు ప్రభు ద్వారా నా జీవితం బాగుపడింది, నన్ను వదిలిపెట్టావనుకో నేను ప్రశాంతంగా దేవుడి సేవ. ఆమె పిలిచినప్పుడు నువ్వు మళ్ళీ కనెక్ట్ అయ్యావా? ఆమె పిలిచినప్పుడు చెవియొగ్గావా? ఇక నీ జీవితం మళ్ళీ ఏమైంది చెప్పనండి. ఏమైంది? నాశనం అయిపోద్ది. ఇక నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే ఒక్క మాట మనసులో పెట్టుకోండి. ఒక్క మాట. ఆదివారం చర్చికి వచ్చావు, ఏది నేర్చుకున్నావు అంటే నువ్వు బాప్తిసం పొందావు, నేను బాప్తిసం పొందా. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలని, మనలో మళ్ళీ కెన్నడు ఆ పాప స్వభావం అనేది కనబడదు. ఎవడైనాను క్రీస్తు నందున ఎడల, ఒకసారి అందరూ చెప్తారు ఆ మాట, ఎవడైనాను క్రీస్తు నందున ఎడల పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయ. అన్నీ కొత్తగా మారాలి. నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ తలంపులు మారాలి, నీ వస్త్రధారణ మారాలి, నీ సర్వదేహం నిన్ను చూసినప్పుడు దేవుని చూసినట్టుగా కనబడాలి. మరి మార్చుకుందామా? ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుందామా? ఏదైనా వంకర త్రోవలు ఎక్కడైనా నడుచుకున్నట్లయితే వాటన్నిటిని విడిచిపెడదామా? ఈ పునరుద్ధాన దినం మీద ఒక్క తీర్మానంలోకి రండి. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. అందరూ మోకాళ్ళ మీద ఒక్క మాట మనసులో పెట్టుకో. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాట, ఈ పునరుద్ధాన దినమందు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, నాలో పాప స్వభావం ఉండకూడదు. నేను క్రీస్తునందు జన్మించా, క్రీస్తులాగా బ్రతకాలే కానీ
పాప స్వభావం కనపడకూడదు, పాపపు క్రియలు కనపడకూడదు, పాపపు ఆలోచనలు కనపడకూడదు, పాపపు తలంపులు కనపడకూడదు. యేసయ్యా